హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల ఇగురు. ఈ చిన్న చేపలతో ఇగురు అనేది చేస్తున్నాను. దీనికి మనం 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, 4 లవంగ ముగ్గులు, చిన్న చెక్క ముక్క, ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ చిన్న చేపల్ని నీట్గా శుభ్రం చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్ని చేపలకి పసుపు పట్టేలా కలుపుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి అది హీట్ అయ్యాక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకో స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న చేపలు కూడా ఇందులో వేసేసి జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకపోతే చేపలు అనేది ముక్కలు అయిపోతాయి. ఇట్లా నిదానంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇలా చేపల నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడే మనం తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. మనం ముందే మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేసి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. మనకి ఈ సీజన్లో జలుబు అనేది కామన్గా చేస్తుంటుంది కదండి. అలా జలుబు చేసినప్పుడు ఇలా స్పైసీగా చేపల పులుసు పెట్టుకొని వేడివేడిగా తింటే జలుబు అనేది తొందరగా తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం ముందే చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాం. సో అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం పులుసులా చేసుకోవచ్చు, ఇగురులా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా కొంచెం ఇగురులా చేశాను. ఇది జలుబుకైతే మంచి మందులా పనిచేస్తుందండి. సో కర్రీ అనేది సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching.